మరి అంత్య దినములు అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కృప మన పైన యేసుక్రీస్తు ద్వారా ఇంకా ఉన్నది. హల్లెలూయా. ఆయన కృపను కలిగినటువంటి మనము మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అపాయకరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవునిలో నోవహులాగా మన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని కృపను మనం కలిగి ఉండాలి. దేవునితో మనం నడవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని స్వరాన్ని మనం వినాలి. మరి ఏ విధంగా ఆ దేవుని యొక్క ఉగ్రతలో ఆ యొక్క ఆర్క్, ఆ యొక్క ఓడ వాళ్ళని కాపాడగలిగిందో ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా, సిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. అందుకని ఆ ప్రత్యక్షత కలిగినటువంటి మనము దాన్ని విశ్వసించి మనం నమ్ముతున్నటువంటి వాక్యాన్ని, మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మరింత గట్టిగా మనం విశ్వసించి స్థిరంగా నిలబడవలసినది. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మన ప్రవర్తనను సరిచూసుకోవాలి.